చిత్రహింసలు పెట్టాను. నీ నోటితోనే నిజం చెప్పించాలని ఇక్కడి దాకా తీసుకొచ్చానే. ఈ మరణ మృదంగం అంతా ఒకప్పుడు నువ్వు చేసిన మారణ హోమానికి ప్రతీకారమే. అప్పుడు నువ్వు మా అమ్మ ప్రాణాలు తీశావు. ఇప్పుడు నీ ప్రాణాలు నా గుప్పెట్లో పెట్టుకున్నాను. గట్టిగా పిసిగానంటే గుండె ముక్కలైపోద్ది. చెప్పొద్దు, నేను తప్పు చేశాను, క్షమించమ్మా. తప్పు చేశాను, క్షమించు అనే ఒక్క మాటతో మా అమ్మ ప్రాణం తిరిగొస్తుందా? ముక్కలైన మా కుటుంబం మళ్ళీ కలుస్తుందా? కానీ నీ నోటితో నువ్వే నిజం ఒప్పుకుంటే నష్టం కొంతైనా తగ్గుతుంది. నా ముందు నిజం చెప్పినట్టే మా నాన్న ముందు కూడా నువ్వొప్పుకోవాలి. అప్పుడు ఆలోచిస్తా నీ ప్రాణ భిక్ష గురించి. ఈలోపు ఏం చేసినా తొక్కి పారేస్తాను. వరోధిని ఎక్కడికి వెళ్ళింది? అమ్మ దగ్గరికి వెళ్ళిందా? చేసావా? నానా, నందు, మీనాక్షి, కావ్య, ఏమైంది? అందరూ లోపల వరు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తోంది? రండి చూడండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.